హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ తురుముతో పులిహోర చేసుకోబోతున్నాం. కమ్మగా పుల్ల పుల్లగా ఉండడానికి. సో ఈ సమ్మర్ చాలా స్పెషల్ అనమాట. సో రైస్ అనేది నేను ముందుగానే వండుకున్నాను. సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, మీకు ఏదైతే అది పెసరపప్పు, మినపప్పు అలా యాడ్ చేసుకొని ముందుగా నూనె అయిన తర్వాత పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని సిమ్లోనే ఉంచుకొని, మంట ఎక్కువ కాకుండా మాడిపోయే అవకాశం ఉంది. సో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇది గోలుతుండగానే మనము అన్నం అనేది పక్కన చల్లారి పెట్టుకోవాలి. మూత తీసేసుకొని ఇప్పుడు తురుము అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో రైస్ తక్కువ ఉంది కాబట్టి నేను తురుము తక్కువగా వేసుకున్నాను. సో మీరు క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. మీరు పులుపు ఎక్కువ వేసుకోకుంటే బాగుంటుంది, ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే కూడా బాగుండదు. సో అన్నానికి తగినంతగా తీసుకుంటే సరిపోతుంది. సో ఇది 5 నిమిషాల పాటు గోలించుకున్న తర్వాత మనం రైస్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడే సాల్ట్ ఆయిల్లో కరిగిన తర్వాత చూడండి, ఇప్పుడు చక్కగా ఇంకిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ అని అందులో పొడిగా విడివిడిగా వేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే మంచిగా ఉంటుంది. అంతేనండి, వేడి అన్నంలో మామిడికాయ పులిహోర ఇలా చేసుకున్నాం అనుకో, ఈ సమ్మర్లో కమ్మగా హాయిగా తినేయచ్చు. అంతేనండి.